బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్టుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దిశగా తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు ఆయన సమ్మతి తెలుపడంతో కీలక పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఫార్ములా ఈ కార్ రేసులో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ రేసులో భారీ అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. కేటీఆర్ కు నోటీసులిచ్చేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఫైల్ను పంపారు. తాజాగా ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమోదించిన ఫైల్ను గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లుగా తెలుస్తోంది. ఈ కార్ రేసులో నాటి ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒప్పందానికి ముందే నిధులు చెల్లింపులు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. హెచ్ఎండిఏ, ఆర్బీఐ అనుమతి లేకుండానే 46 కోట్లు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్, మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఇద్దరు అధికారులపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీన్ని పరిశీలించిన గవర్నర్ న్యాయ సలహా అనంతరం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆమోదంతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కొత్త మలుపు తిరగనుంది. ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ మరోసారి సమావేశమవుతోంది. ఆలోపే సంచలన పరిణామాలు ఖాయమని చెబుతున్నారు. ఆ సంగతి గ్రహించే కేటీఆర్ ఇటీవల ఎక్కువ ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. తనపై విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముందని తెలిసినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింతగా విరుచుకుపడుతున్నారు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చంటూ కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను వదిలే ప్రసక్తే లేదని, చేసిన తప్పులకు చట్టం ముందు నిలబెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.